నమస్తే, వెల్కమ్ టు SS9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జూన్ 4 రాత్రి 8 నుంచి 9 గంటల కల్లా తుది ఫలితాలు. ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. చావు బతుకుల్లో మహిళ. బాంబే బ్లడ్ రక్తదానం చేసేందుకు 400 కిలోమీటర్ల ప్రయాణం. రుద్రం 2 యాంటీ రేడియేషన్ మిసైల్ పరీక్ష విజయవంతం. నటసింహం నందమూరి బాలకృష్ణపై నెటిజన్ల ఆగ్రహం. భారత్ పాక్ T20 పోరుకు ఉగ్ర ముప్పు. వార్తలపై స్పందించిన ICC. ఓట్ల లెక్కింపునకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. జూన్ 4 రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు, 111 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం 2 గంటలకు పూర్తవుతుందని చెప్పారు. 61 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు, మిగతా 3 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలలోపు లెక్కింపు ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారు. ఢిల్లీలోని నిర్వచన్ సదన్ నుంచి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా మీనా మాట్లాడారు. సమస్యాత్మక జిల్లాల్లోని లెక్కింపు రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలు చేసి సీనియర్ పోలీసు అధికారుల్ని నియమిస్తామని తెలిపారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన మహిళ 30 సంవత్సరాలు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. మహారాష్ట్రలోని షిరిడీకి చెందిన రవీంద్ర అశేకర్ ఆమెకు అత్యవసరంగా బాంబే బ్లడ్ గ్రూప్ అవసరమని వాట్సాప్ లో సందేశం చూశాడు. అది చూసిన రవీంద్ర వెంటనే స్నేహితుడి కారులో షిరిడీ నుంచి బయలుదేరారు. 440 కిలోమీటర్లు ప్రయాణించి ఈ నెల 25న ఇండోర్ చేరుకొని రక్తదానం చేసి ఆమె ప్రాణాలు కాపాడాడు. ఆమె ప్రాణాలను కాపాడేందుకు తన వైపు నుంచి కొంత సాయం చేసినందుకు సంతోషంగా ఉందని రవీంద్ర పేర్కొన్నారు. దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి యాంటీ రేడియేషన్ మిసైల్ రుద్రం 2ను DRDO బుధవారం విజయవంతంగా పరీక్షలు నిర్వహించింది. మిసైల్ చోదక వ్యవస్థ, నియంత్రణ, మార్గదర్శక వ్యవస్థల్ని ఆశించిన రీతిలో పనిచేశాయని DRDO నెట్టింట పేర్కొంది. Su-30 Mk1 నుంచి ఈ మిసైల్ను ప్రయోగించారు. ధ్వని వేగానికి 2 రెట్ల స్పీడ్తో క్షిపణి ప్రయాణిస్తుందని DRDO పేర్కొంది. శత్రు దేశాల రాడార్, కమ్యూనికేషన్, గగనతల రక్షణ వ్యవస్థల్ని రుద్రం ధ్వంసం చేయగలదు. దీర్ఘశ్రేణి యాంటీ రేడియేషన్ మిసైళ్లను భారత్ అభివృద్ధి చేయగలదన్న విషయాన్ని రుద్రం రుజువు చేసిందని నిపుణులు చెబుతున్నారు. రుద్రం పరీక్ష విజయవంతం కావడంపై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం అధికారిక చిహ్నం నుంచి చార్మినార్ బొమ్మను తొలగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఉండటంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు మండిపడ్డారు. ఎక్స్ వేదికగా గురువారం స్పందిస్తూ ప్రభుత్వ చర్యను తప్పుపట్టారు. హైదరాబాద్కు ప్రతిరూపంగా, గుర్తుగా చార్మినార్ శతాబ్దాలుగా కొనసాగుతుందని, హైదరాబాద్ గురించి ఎవరైనా తలుచుకుంటే చార్మినార్ను గుర్తు చేసుకోక తప్పదు. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందే అన్ని లక్షణాలు ఈ చారిత్రక నిర్మాణానికి ఉన్నాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పనికిమాలిన కారణాలను సాకుగా చూపుతూ చార్మినార్ చిహ్నాన్ని రాష్ట్ర లోగో నుంచి తొలగించాలని చూస్తోంది. ఎంత సిగ్గుచేటు అంటూ కేటీఆర్ మండిపడ్డారు. 10 ఏళ్లలో జరిగిన ప్రగతిని కానరానియకుండా, గత 10 ఏళ్లలో జరిగిన పనిని కానరానియకుండా కొన్ని మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటా ఉంది. అందులో ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ వారసత్వానికి, తెలంగాణలోని గొప్పతనానికి, ఇక్కడి సాంస్కృతిక చిహ్నాలకు గొప్ప సింబల్గా ఉన్న హైదరాబాద్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా ముందుగా గుర్తొచ్చేది చార్మినార్. బ్రహ్మాండంగా చార్మినార్ ఒకటే కాదు, ఇవాళ తెలంగాణ అంటేనే గుర్తొచ్చేది కాకతీయ కళాతోరణం. హైదరాబాద్ తెలంగాణకి మొదటి ప్రాముఖ్యత కలిగిన పట్టణం అయితే, రెండవ ప్రాముఖ్యత కలిగిన పట్టణం, సెకండ్ లార్జెస్ట్ సిటీ వరంగల్. అదేవిధంగా ఓరుగల్లు సామ్రాజ్యానికి, అదేవిధంగా మన సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలుగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ను తొలగించాలనే మూర్ఖపు నిర్ణయం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వాన్ని, దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. చార్మినార్ను తొలగించడము అంటే ప్రతి హైదరాబాద్ని అవమానించడమే, ప్రతి ఒక్కరిని కూడా తప్పకుండా అగౌరవపరిచినట్టే అవుతుంది. మాచిల్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలు అంటూ టీడీపీ పుస్తకం విడుదల చేసింది. పిన్నెల్లి పైశాచికం పేరుతో ఆ పార్టీ రూపొందించిన పుస్తకాన్ని దేవినేని ఉమామేశ్వర, ముద్దా వెంకన్న, అశోక్ బాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మాచల నియోజకవర్గంలో వైసీపీ మారణ హోమం సృష్టించిందని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో ఫ్యాక్షనిజం నామరూపాలు లేకుండా పోయిందని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈవీఎంలు కూడా ధ్వంసం చేసే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. ప్రజల్లో చైతన్యం వచ్చినందుకే ఆయన పారిపోయే పరిస్థితి తలెత్తిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పిన్నెల్లి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మీడియా ముఖంగా ఒక ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు దేవుడి గుళ్ళో విగ్రహాలు దోచుకోలేదని,
దేవుడి మీద ప్రమాణం కాదు. ఎందుకంటే దేవుడి ఎకరాలే నువ్వు దోచుకుంటే దేవుడి మీద ప్రమాణం చేయడం నీకు పెద్ద ఈజీ. 2004 నుంచి 2024 వరకు నువ్వు మాచర్లేదో నీ అడ్డా అంటున్నావు కాబట్టి మాచర్ల సెంటర్లో నీ భార్య పిల్లల్ని తీసుకొచ్చి నేను విగ్రహాలు దోచుకోలేదు అని వాళ్ళ మీద ప్రమాణం చేయగలవా? అలాంటి వాడిని ఎన్నుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు అతనికి ఎమ్మెల్యే పదవులు కట్టబెట్టడమే కాకుండా రాష్ట్రంలో ఒక నియోజకవర్గం మాచర్ల అనే ఒక నియోజకవర్గం, అది ఎంతో పేరు ప్రఖ్యాతిలో గాంచినటువంటి మాచర్ల నియోజకవర్గం, అది పల్నాటి బ్రహ్మనాయుడు వాళ్ళందరూ నివాసం ఉన్నటువంటి కారంచేడుకు సంబంధించినటువంటి నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గంలో దొంగతనాలే వృత్తిగా చేసుకున్నటువంటి ఇతన్ని పెట్టడం అనేది వాళ్ళు మరి రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికే చెల్లింది. అలాగే మాచర్లలో ఈయనకు ఒక తమ్ముడు ఉన్నాడు, సొంత తమ్ముడు. ఈయనతో పాటు ఆయన ఒక దొంగ, ఈయన పెద్ద దొంగ, ఆయన చిన్న దొంగ. ఇద్దరే కలిపి మాచర్ల నియోజకవర్గంలో మారణ హోమం సృష్టించారు. ఉదాహరణకి మా మీద దాడి అందరూ చూశారు. ఇవన్నీ మేము మాటికి చెప్పడం కరెక్ట్ కాదు. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు ఎవరితో వేయనివ్వకుండా ఏకగ్రీవంగా గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేలకు చూపించారంట ఒక మోడల్ కేసుగా, పెన్నెలను ఆదర్శంగా తీసుకోండి, ఇవాళ ఏ విధంగా స్థానిక సంస్థలు మున్సిపాలిటీని గెలిచాడో ఆ విధంగా మీరు అందరూ కూడా రాబోయే ఎన్నికల్లో పనిచేయాలి అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే ఇక ఏ స్థాయిలో ఈ అరాచకం, ఇటువంటి కేస్ స్టడీస్ అన్నీ కూడా బయటకు వస్తాయి త్వరలోనే. అట్లాగే మాచర్లో ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలో పెన్నెల్లి రామకృష్ణారెడ్డిని పట్టుకొని నా స్నేహితుడు, మంచివాడు, సౌమ్యుడు, మీరు గెలిపించండి ఇంకా బాగా పైకి తీసుకెళ్తానన్నాడు. అందుకనే ఈవీఎంలు ధ్వంసం చేసేదాకా వచ్చాడు. నిన్న కూడా సజ్జల రామకృష్ణారెడ్డి బుద్ధి లేకుండా బాధ్యత లేకుండా ఈవీఎంలు ధ్వంసం చేసిన వాడిని చర్యలు తీసుకోండి, కేసు పెట్టండి అనకుండా ఎందుకు వీడియో బయటకు వచ్చింది, ఎట్టా బయటకు కొట్టించిందని మాట్లాడుతున్నాడంటే దీన్ని బట్టి అర్థమవుతోంది ఏ విధంగా ఇటువంటి అరాచక శక్తుల్ని ప్రోత్సహించారో. ఇతను చేసిన ఏదైతే ఇప్పుడు బుక్లో ఉన్న 79 కేసుల్లో అరాచకాలు అత్యాచారాల్లో దగ్గర 51 సంఘటనలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మీద జరిగినాయి. 8 హత్యలు. ఇవాళ పోలింగ్ ప్రారంభం కాగానే స్వగ్రామంలోనే ఎలక్షన్ ఏజెంట్గా ఉన్న చేరెడ్డి మంజులు నుదుటి మీద గొడ్డలతో కొట్టారంటే ఆ తల్లి ఆ గొడ్డలు దెబ్బతిన్నా కూడా ఆ పోలింగ్ ప్రక్రియలో పాల్గొని పల్నాడు మహిళ ధైర్యాన్ని చూపించింది. కారంపూడిలో టీడీపీ కార్యాలయం కావచ్చు, మాచర్లో టీడీపీ కార్యాలయాలు తగలబెట్టడం కావచ్చు. అదేవిధంగా వీటన్నిటి కూడా ముఖ్య కారణం ఏంటంటే సరస్వతి భూముల కుంభకోణంలో ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు వెంకటరామరెడ్డి ఆ సరస్వతి భూముల కుంభకోణంలో ఆనాటి రైతుల మీద దాడి చేసి ఆ భూములను కాపాడారు. ఆ రోజు నుంచి ఈ అరాచకాలు ఇంకా పెరిగిపోయినాయి. వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసి ఒక సీఐ మీద దాడి జరిగితే పోలీస్ మీద 10 రోజులు కేసు పెట్టలేని పరిస్థితుల్లో వ్యవస్థలు నాశనం చేశారంటే ఈ అరాచక శక్తుల్ని ఏం చేయాలో మరి ప్రజలే ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పారు. దాని మీదే ఈవీఎంలు ధ్వంసం చేశాడు ఈ పెద్ద మనిషి. తప్పకుండా ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు. అట్లాగే కిషోర్ గారు చెప్పినట్టుగా హైకోర్టులో కూడా కేసు నడుస్తూ ఉంది, సిబిఐ ఎంక్వైరీ కావాలని. తప్పకుండా ఇవన్నీ కూడా కోర్టు పరిధిలో ఉన్నాయి. డెఫినెట్గా ఇవన్నీ కూడా కోర్టు ముందు తీసుకెళ్తాం. కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో వార్షిక నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలి రోజు బుధవారం సాయంత్రం పెద్ద శేషవాహన సేవ వైభవంగా జరిగింది. మొదటి రోజు బుధవారం రాత్రి 7:30 శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి పెద్ద శేషవాహనంపై విహరించి భక్తుల్ని కటాక్షించారు. మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహన సేవ జరిగింది. వాహన సేవలో ఆలయ ఏఈఓ శ్రీ పార్థసారథి, సూపరింటెండెంట్ శ్రీ సోమశేఖర్, ఆలయ అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
బాపట్ల వద్ద ఘోర ప్రమాదం జరిగింది. పట్టణ శివార్లోని నల్లమడ వాగులో స్నానానికి దిగి 2 మృతి చెందగా మరో 2 గల్లంతయ్యారు. హైదరాబాద్లోని కూకటపల్లికి చెందిన 6 పర్యాటక కేంద్రం సూర్యలంక బీచ్కు వచ్చారు. తిరుగు ప్రయాణంలో వారు నల్లమడ వాగులో స్నానానికి దిగారు. తొలుత ప్రవాహ ఉధృతికి ఒకరు కొట్టుకొని పోయారు. అతన్ని రక్షించే క్రమంలో మిగతా 3 గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. సన్నీ, సునీల్ మృతదేహాన్ని గుర్తించారు. గల్లంతైన గిరి, నందు కోసం గాలింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా వద్దు ఒక్కసారి అప్పిగట్లకి బాపట్లకి మధ్యలో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. నల్లమడ డ్రైన్ లో వాటర్ ప్రవహించడం చూసి వీళ్ళకి టెంప్ట్ అయ్యారు. అందులో స్నానం చేద్దామని చెప్పి వీళ్ళు ఒక 5 దిగారు. శ్రీనాథ్, సునీల్, సన్నీ, నందు. సన్నీ అనే 11 సంవత్సరాల బాబు ఆ వాటర్ యొక్క ఉధృతికి ఫ్లోకి కొట్టుపోయేసరికి అతని వెనకాలే సన్నీ, సునీల్, నందు, శ్రీనాథ్ కూడా అతను రక్షించాలని దిగుతారు. కిరణ్, సన్నీ, సునీల్, నందు వీళ్ళు 4 కూడా కొట్టుకుపోతారు. శ్రీనాథ్ మాత్రం బయటికి రాగలుగుతాడు. సన్నీ, సునీల్ అనే అతను వీళ్ళిద్దరూ కూడా దాదాపు ఒక 100 మీటర్స్ దూరంలో వీళ్ళ బాడీస్ ట్రేస్ అయినాయి. తాజాగా బంగారం, వెండి ధరలు తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 68,386 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 74,658 రూపాయలు ఉంది. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,700 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల ధర 72,760 రూపాయలుగా ఉంది. వెండి ధరలు పెరిగాయి. ఢిల్లీలో కిలో వెండి ధర 97,700 రూపాయలు ఉంది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర 1,01,000 రూపాయల వద్ద కొనసాగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ సూచీలు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:29 సమయంలో సెన్సెక్స్ 201 పాయింట్ల నష్టంతో 74,301 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 48 పాయింట్లు నష్టపోయి 22,665 దగ్గర కొనసాగుతుంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.43 వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ 30 సూచీలో ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ లాభాల్లో కొనసాగుతోంది. విప్రో, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టపోతున్న జాబితాలో ఉన్నాయి. టాలీవుడ్ అగ్ర నటుల్లో ఒకలైన నందమూరి బాలకృష్ణపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన వ్యవహరించిన తీరును తప్పుపడుతున్నారు. హీరో విశ్వక్సేన్ తాజా చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో హీరోయిన్లుగా నేహా శెట్టి, అంజలి నటించారు. మంగళవారం హైదరాబాద్ లో జరిగిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు నటసింహం బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో బాలకృష్ణ తన పక్కన నిల్చున్న హీరోయిన్లు నేహా శెట్టితో పాటు అంజలిని కాస్త జరగాలన్నట్లుగా చేయి చూపించారు. అయితే అంజలి ఆయన సూచించినట్లుగా పక్కకు జరగకపోవడంతో చేత్తో ఒక్కసారిగా ఆమెను పక్కకు నెట్టారు. దీంతో అంజలి కాస్త తడబడిన బాలయ్య చర్యను స్పోర్టివ్ గా తీసుకుంది. నవ్వుతూనే ఫోటోలకు పోజ్ ఇచ్చింది. ఆమె పక్కన నిలబడిన నేహా శెట్టి మాత్రం కాస్త అవాక్కైనట్లుగా కనిపించింది. బాలకృష్ణ ప్రవర్తన దారుణమని నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రతిభ గల నటితో ఇలా ప్రవర్తించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పోస్టులు పెడుతున్నారు. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్లు సుదీర్ఘ విరామం తర్వాత ముఖాముఖి తలపడుతూ ఉన్నాయి. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా న్యూయార్క్ నగరంలోని మాన్ హట్టన్ లో ఉన్న ఐసెన్ హోవర్ పార్క్ స్టేడియంలో జూన్ 9న సమరానికి దిగనున్నాయి. అయితే ఈ మ్యాచ్ కు ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ స్పందించింది. ఈ టోర్నీలో ఆటగాళ్ల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది. ఈ మెగా టోర్నమెంట్ కోసం అత్యంత కట్టుదిట్టమైన భద్రత ప్రణాళిక అమలవుతుందని చెప్పింది. నిరంతరం భద్రతను పర్యవేక్షించేందుకు వరల్డ్ కప్ ఆతిథ్య దేశాల అధికారులతో కలిసి పనిచేస్తుంటామని పేర్కొంది. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జూన్ 4 రాత్రి 8 నుంచి 9 గంటల కల్లా తుది ఫలితాలు. ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. చావు బతుకుల్లో మహిళ. బాంబే బ్లడ్ రక్తదానం చేసేందుకు 400 కిలోమీటర్ల ప్రయాణం. రుద్రం 2 యాంటీ రేడియేషన్ మిసైల్ పరీక్ష విజయవంతం. నటసింహం, నందమూరి బాలకృష్ణపై నెటిజన్ల ఆగ్రహం. భారత్ పాక్ టీ20 పోరుకు ఉగ్ర ముప్పు. వార్తలపై స్పందించిన ఐసీసీ.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS9.